నా మొక్క నా శ్వాస పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురు వర్యులు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర మొక్కలను నాటి తద్వారా వచ్చిన ఫల పుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకుని ఆ ప్రసాదంను స్వీకరించుట ద్వారా భగవంతుని కృప మనపై ప్రసరింపబడుతుంది. ఆ మొక్కల ద్వారా ఆక్సిజన్ మనకు లభిస్తుంది, భూ వాతావరణం చల్లబడుతుంది. తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉభయ రాష్ట్రాలలో ఈ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస అనే భావంతో ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీ షా, మహబూబ్ బాషా, హుసేన్ షా, కబీర్ షా, ఆర్కే శివరామకృష్ణన్, రేఖా, ప్రకాష్, సానపోయిన కృష్ణకుమార్ మరియు పీఠం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు తమ ఇళ్ల దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి ఫల పుష్పాలను భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3 మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనందరికీ లభిస్తుంది. భూ వాతావరణం చల్లబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి. తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి